ఓహో యమో యమ. ఏయ్ నోరు మూసుకుని కూర్చో కూర్చో. బాలామణి మూస్తావా లేదా? ఏమి ఆ రుసరుసలు? మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కనులు, తేనెలొలికించు పెదవులు, శంఖము వంటి కంఠము, సన్నని యమ. ఆంబోతు పడ్డాడు ఇడియట్. మేడం మేమేం చూడలేదు మేడం. ఏయ్ నువ్వు నోర్మై, నువ్వు పోనీ. ఏయ్ అసలు ఒళ్ళు ఎలా ఉంది? నాకా ఆ క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది. చెప్తా నీ పని చెప్తా. ఇది నా తప్పు కాదు. నీ రథసారథి వాహనమును పుట్టుకున్న నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డాను. గులగులా గులగులా గులగులా. ఇడియట్. ఏమది? ఏమి ఇటులో వచ్చితిరి? ప్రభు ఈ నరుని తీసుకుపోయే కాలం వచ్చింది, అందుకే వచ్చిన. ప్రభు గిసంటి వాహనం మాకు ఇప్పియండి. పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు. వలదు వలదు, అది బహు ప్రమాదము. యువక యువక, ఈ వాహనం పేరేమి? యామహా. ఓ మా ప్రభువుల పేరే. వారికి భూలోకములు ఎంతటి గౌరవము. ఏంట సనుగుడు? సనుగుడు కాదు సుగుణావతి, నీకో నిజము చెప్పుచున్నాను. ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును. వాడి గురించి నీకెందుకు? ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఫ్యూచర్ అనగా చూసితివా యమహా యమహా అన్నాడు. ఏముడు పలికాడు. What is this? Hey, my girlfriend is waiting, man. Believe me. Hey, you, man. Oh. Hey, move. చూసితివా యువక, యమహా యమహా అన్నావు. యమహాగా యమకురికే వెళుతున్నావు. గులగులా గులగులా. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? యమో యమ. ఏంటిది? క్యాచ్లు పట్టించడం అంత అవసరమా? అమ్మో అమ్మో, అద్దె మగపోగా నడి రోడ్డు మీద నన్ను పరుగులు తీస్తావా? అడ్డమైన వాళ్ళతో కొట్టిస్తారా? కరెంటు సాకులు పట్టిస్తారా? ఇంకా లాభం లేదా? ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంటి ఉంటానికి లేదో వెళ్ళిపో. పొద్దున్నే ఇంట్లోంచి బయటకు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తామండి? పల్లెకాట్లో పోవయ్యా. ఒకే రోజున పోలీస్ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రిలో పెట్టించిన వాళ్ళు రేపు పొద్దున్న జూలో పెట్టించిన నమ్మకం ఏంటి? వెళ్ళిపో. గురు 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 వచ్చింది, వచ్చేసింది. ఏంటి చూపండి? నీకు లాటరీలో బంపర్ స్పెషల్ ప్రైజ్ వచ్చింది. నిన్ను లాటరీ షాప్ అర్జెంట్ గా తీసుకురామన్నాడు. బంపర్ స్పెషల్ ప్రైజా? 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000. ఇందులో ఏం తగిలింటుందబ్బా? సందేహం లేదయ్యా, నీకు తప్పకుండా ₹1,00,00,000 పడితే తెచ్చుంటుంది. వెళ్ళి డబ్బులు పట్టరా. ఏంటి వెళ్ళేది? సామానంతా బయట పారేసి. సామానా బయట పడేశానా? ఉత్తినే సున్నాలు కొట్టిద్దామని బయట పడేసా. వెళ్ళవజో వెళ్ళు. ఐసి, నేను వెళ్ళి డబ్బు తెచ్చే లోపల సున్నాలు బాగా కొట్టించి సామానంతా లోపల బాగా సర్దించు. అలాగే పద. ఆపండి. ఈ దండలు ఆర్భాటాలు సరే, ముందు విషయం బయటకు పట్టండి. గోతాలు పట్టనా? గోతాల్లో పట్టే బహుమతి కదా సార్, భారీ బహుమతి. అయితే లారీ కావాలా? అవసరం లేదు సార్. గురువు గారికి వచ్చిన ప్రైజ్ తీసుకురండి రా. ఉండరా. అంటే ఇప్పుడు నన్ను ఏనుగు మీద ఊరేగిస్తారా? కాదు సార్, మీకు వచ్చిన బంపర్ స్పెషల్ ప్రైజ్ ఇదే. ఏనుగా? యు మీన్ ఎలిఫెంట్? అవును సార్, వెరైటీగా ఉంటుందని లాటరీలో ఏర్పాటు చేశాం. అలాగా? ప్రస్తుతం నాకు ఎలుకను పెంచుకునే స్తోమత కూడా లేదు. ఆ ఏనుగును మీరే ఉంచుకోండి. గురు, ఏంట్రా? అదృష్టం కలిసి వస్తే వద్దంటావేంటి గురు? ఏంటా అదృష్టం? నీ గజయోగం పట్టింది.
అందుకే నీకు లాటరీలో ఏనుగు వచ్చింది. నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. లక్ష్మీదేవి పాదాల దగ్గర ఏనుగు ఉంటుంది కదా, ఉంటుంది. లక్ష్మీదేవి బిజీగా ఉండి ముందుగా పైలట్ లాగా ఏనుగును పంపించింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అవునా? అవును గురు. అయితే మన అదృష్టానికి నైవేద్యంగా ఏదైనా పట్ట. లాభం లేదు గురు, జేబుల్లో కన్నాలు తప్ప క్యాష్ లేదు. మీకు వద్దంటే చెప్పండి, ఏనుగును మేము తీసుకుంటాం. షటప్. వీడెవడో తెలుసా? లక్ష్మీదేవి ఏజెంట్. వీడు నాకే కావాలి. గురు, ఈ వెన్నపూస తప్ప ఏం దొరకలేదు. ఒరేయ్, నేను వీడికి గజేంద్ర అని పేరు బాగుంది పెడతాను. గురు. బాగుందా? ఆ, మరి అయితే ఈ కన్నీళ్ళేంట్రా? నువ్వు నాకు నచ్చావు అని చెప్పడం గురు. అవునా? ఆ, నువ్వు నాకు బాగా నచ్చావు. ఆ, పెడతా. ఇదంతా నీకే. ఆ. పద పెడదాంపా. దా దా. సార్ మీరు పేపర్స్ మీద సైన్ చేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి సార్. రే బబులు, సార్ నా చెల్లెలుగా పోరాన్ గురించి ఏమన్నా చెప్పినా అదిరా. ఏ పోరాడు సార్? పద్మస్థలగాడు నా పని నేను చూసుకోవడం తప్ప పక్కన వాళ్ళ పర్సనల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ కాను సార్. ఏం సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. నా దిమాకంతా గాని మీదనే ఉందిరా. వాడుతా చూడు రస్సాలే గాని. వాడెట్టుంటాడు? సార్ పొడుగుంటాడా, పొట్టుగుంటాడా, నల్లగుంటాడా, ఎర్రగుంటాడా అన్నీ తెలిసినోడు ఒక్కడుండు. ఎవరు సార్? వచ్చిండు చూడు రీ. ఎత్తనే అన్న, నమస్కారం. చాలా కష్టపడి తీసుకొచ్చాను. కష్టమే లేదు సార్, క్యాషువల్గా వచ్చాను. కొండందవి ఎలుకని తెచ్చినట్టు గీన్ తెచ్చిరేమ్రా. ఏం పేరు నీది? మణిరత్నం సార్. తెలుగా తమిళ? తమిళ తీస్తారు సార్, తెలుగులో కూడా ఆడతాయండి. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే? గా పేరు ఎందుకు పెట్టిర్రా? మా అమ్మ బొంబాయి సినిమా చూస్తుంటే నేను థియేటర్లో పుట్టిందాను సార్. చెప్. ఏడో చోట పుట్టినావు గానీ గాని గుర్తుపడతావా? సూపర్ గా గుర్తుపడతాను సార్. అసలు గా అమ్మాయి గురించి వచ్చిన గురించి చెప్పరా అంటే గా అమ్మాయిని చూపిస్తావేం బే? నీకు అసలు ఎరకనారా వాడు? 100 మందిలో ఉన్నా గుర్తుపడతాను సార్. గంత దిమాకున్నా అదిరా నీకు? దిమాగ్ కాదు గురించి, నాకు చెల్లి నోటు 100 రూపీస్ చూపించాడు సార్. దోణకు అన్నకు దొరకదు. వాళ్ళందరినీ పట్టుకరా. ఇంట్లో పని చేసేటోళ్ళ దగ్గరికి బస్తీలు ఉన్న పోరలందరినీ తెచ్చి నిలబెడుతున్నా. నువ్వు గుర్తుపట్టాలి. ఓకే సార్. మొత్తం అందరిని లైన్ లో నిలబెట్టురా. రెండ్రా అందరు లైన్ లో నుంచోండి. నీకేంట్రా స్పెషల్ గా చెప్పాలా? అంటే మీరు నిలబడితే కూడా ఏం బాగుంటుందని. రే బబులు, వేరేళ్ళు ఫీల్ అవుతారా? నువ్వు నిలబడు, నీ పక్కన చారిగాని కూడా పెట్టుకో. ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో దొంగలు పెట్టి ఊరంతా నెత్తుతున్నావునా? అయిపోయింది రా, కాల్చానా? నేను వీడిలో ఉంటానని చెప్పాను, వీడని చెప్పానా? రే లక 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 లక, గురుజీ నువ్వు గీడ్నే కొన్ని దినాలు ఉండాలి. ఓకే జీ. వాడి ఈ ఏరియాలో ఏడ కనబడ్డా నాకు చెప్పాలి. ఓకే జీ. ఈడుండ నీకు ఏర్పాట్లు చూడురా. లగ్గే తీసుకుంటా. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సింది నేను, మధ్యలో మీరెందుకు హెల్ప్ చెడగొట్టుకుంటారు? ఏంటి రావు గారు మీరు మాట్లాడే మాట? ఆ మడిరత్నం గారు మిమ్మల్ని గుర్తుపడితే ఖైమా కొట్టిస్తుండేవాళ్ళు తెలుసా? మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. నేనెందుకు బాధపడతాను రావు గారు? నేనెందుకు బాధపడతాను చెప్పండి. ఏంటి మీరు మాట్లాడే మాట? హాయ్. హాయ్ మనీ. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏమి నాకొద్దు, నా వంద నాకు ఇస్తే చాలు. 100 ఏం కర్మరా, ఇదిగో 200 తీసుకో, మన దగ్గర చాలా ఉన్నాయి. అవునా రే, గుర్తుపట్టుకోండి. నువ్వు ఎందుకు చెప్పలేదురా? అన్ఎంప్లాయ్మెంట్ సార్. మా టైటానిక్ రాజు రోడ్ వెనింగ్ లో పోయింది. నేను గుర్తుపట్టాను అనుకోండి, వాళ్ళకి నాతో పని అయిపోతుంది, నేను పని లేకుండా పోతాను. అందుకే ఆలోచించి ఈ డిసిషన్కి వచ్చాను. ఏడ్చావులే,
ఎప్పుడైనా ఎవరో చెప్పాలి కదా ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావురా ఆ లేబుకొచ్చింది నువ్వని చెప్పి వెళ్ళిపోతాను. రేపు నీ పుట్టినరోజు కదా, ఏర్పాట్లు ఎంత గ్రాండ్ గా చేస్తున్నారో చూసావా? నువ్వు తిన్నావా? మీ అన్నయ్య ఇంకా భోంచేయలేదుగా. అన్నయ్య తినకపోతే నీకేంటి? నీకు పెళ్ళైతే తెలుస్తుంది. మొగుడు తినకుండా పెళ్ళాం తింటుందా? నువ్వు తిన్నా తింటావు. బబ్లు భోంచేసావా? నాకొద్దు. ఇప్పుడైనా ఆకలన్నా? వద్దు వదినా ప్లీజ్. కొద్దిగా తిను. వద్దు వద్దు. పడింది చూడు. అరే ఎవరు? అసలు మీరు పెళ్లి చేసుకున్న విషయం ఆయనకు తెలిస్తే బతకగలవా? అందరూ బ్రతకడం కోసం కష్టపడతారు. నేను నా ప్రేమను బ్రతికించడం కోసం కష్టపడుతున్నా. 11 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్త గురించి నాకు తెలుసు. విలువైంది ఏది సులువుగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే దొరకందంటే ఏదీ లేదు. నన్ను నమ్మండి. అవునుదినా, బబ్లు ఏదోటి చేస్తాడు. మీ ఆశ నెరవేరాలని ఆశీర్వదించగలను, కానీ నా భర్తను ఒప్పించే శక్తి నాకు లేదు. మాకు మీ ఆశీస్సులుంటే చాలు. ఆయన ఒప్పుకునేంత వరకు మా ఇద్దరికి పెళ్ళైన విషయం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. గాడేం చేస్తున్నారా? ఏం లేదండి, రేపు పూజ పుట్టినరోజు కదా, దాని గురించి చెప్తున్నాను. గానికే చెప్పు జబర్దస్త్ జరగాలని. నన్ను నమ్మండి సార్, అన్ని అనుకున్నట్టే జరుగుతాయి. నమ్ముతారా? ఏమే గాడు షార్పు. నడ్రా. చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.